నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలోనే శక్తివంతమైనటువంటి 100 మంది రాజకీయ నాయకుల జాబితా అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించి 14వ స్థానంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 73వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు గల్లంతైంది. వీళ్ళు చెప్పుకోవాల్సిందే 40% ఓటు బ్యాంక్ వచ్చింది, లేదా చక్రం తిప్పుతాడు మాస్ లీడర్ అని వీళ్ళు ఎలివేషన్స్ వేసుకోవాల్సిందే. కానీ అక్కడ నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేకుండా పోయింది. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన నాయకుల జాబితాలో సీఎం చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారు. రాజకీయ వ్యూహాలు, మొక్కవోని దీక్ష, భవిష్యత్తుపై ప్రణాళిక, రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలన్న విజన్ వంటివి ఆయనకు ఈ స్థానాన్ని కట్టబెట్టాయి. దేశంలోనే వివిధ రంగాల్లో అత్యంత శక్తివంతులైన 100 మంది ప్రముఖులతో ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 ఇదేదో రెడ్డి గారు నడుపుతున్న పేపరో, నాయుడు గారు నడుపుతున్న పేపరో, లేదా చౌదరి గారు నడుపుతున్న పేపరో, లేకపోతే గల్లీ పేపరో కాదు, నేషనల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ప్రకటించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. సో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా దేశంలోని 100 మంది శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుల జాబితాలో చోటైతే సంపాదించుకున్నారు. అది 73వ స్థానంలో నిలిచారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గతంలోను ఇలాంటి జాబితాను రూపొందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లను తొలిసారి తాజా జాబితాలో పేర్కొనడం విశేషం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి గెలవడానికి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కూడా కారణం కాబట్టి, అందులో వీరిద్దరి పాత్ర కూడా ఉంది కాబట్టి బహుశా కన్సిడర్ చేసి ఉండవచ్చు. ఇక్కడ చూడండి, ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1వ స్థానాన్ని, అదేవిధంగా అమిత్ షా 2వ స్థానాన్ని, 3వ స్థానంలో జైశంకర్, విదేశాంగ మంత్రి జైశంకర్, వరుసగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీలు ఉన్నారు. 100 మంది జాబితాలో దేశంలోని రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సినీ నటుల్లో మన అల్లు అర్జున్ కూడా, పుష్ప హీరో అల్లు అర్జున్ కూడా 92వ స్థానం అయితే వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందంటే, ఈ జాబితాలో సీఎం చంద్రబాబుకు 14వ స్థానం దక్కడంపై ఇండియన్ ఎక్స్ప్రెస్ పలు కీలక విషయాలను వెల్లడించింది. వ్యూహాత్మక రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని తెలిపింది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ జైల్లో పెట్టించినప్పటికీ మొక్కువోని దీక్షతో కేవలం ఏడాది కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారని పేర్కొంది. బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి కని విని ఎరుగని రీతిలో విజయం దక్కించుకున్నారని, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నుదన్నుగా ఉన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ వివరించింది. మరి పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఇచ్చినారంటే, అపజయాల బాటలో విజయ తీరాలకు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాలో 73వ స్థానాన్ని పొందారు. ఆయన గురించి ప్రస్తావిస్తూ, అపజయాల బాటలో విజయ తీరాలకు చేరిన అలుపెరుగని నాయకుడిగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అభివర్ణించింది. అపజయాలు వచ్చినప్పటికీ కష్టపడి పార్టీని నిలబెట్టి, తను నిలబడి జగన్మోహన్ రెడ్డి లాంటి అతి భయంకరుణ్ణి ఎదిరించి కూటమికి జత కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల నుంచి 11 సీట్లు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా అలుపెరుగని పోరాటం చేశాడని, 2014లో పార్టీ పెట్టినా ఆయన రాజకీయాలు వడ్డించిన విస్తరి కాలేదని పేర్కొంది. అధికారం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశారని తెలిపింది. 2024లో కూటమి కట్టి వైసీపీని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొనింది. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించినటువంటి జాబితాల్లో మనకు ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి 4 పేర్లు అయితే వచ్చింది. ఒకటి 14వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, 73వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా 28వ స్థానంలో రేవంత్ రెడ్డి గారు, 92వ స్థానంలో అల్లు అర్జున్ గారు వచ్చినట్లు పేర్కొనింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే 100 టాప్ 100లో లేదు, గల్లంతయింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.